విశాఖలో హై డ్రామా చోటు చేసుకుంది. శ్రీచరణ్ తల్లిదండ్రుల్ని రాధా గాయత్రి పేరెంట్స్ చుట్టుముట్టారు. రాధా గాయత్రి మృతి విషయంలో రెండు ఫ్యామిలీస్ మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. శ్రీచరణ్ ఇక్కడే ఉండి డ్రామాలు ఆడుతున్నాడు అంటున్నారు రాధా గాయత్రి పేరెంట్స్. తల్లిదండ్రుల సమక్షంలోనే శ్రీచరణ్ కు కాల్ చేశారు రాధా గాయత్రి తండ్రి. తాను ముస్సోరిలో ఉన్నట్టుగా శ్రీచరణ్ సమాధానం చెప్పాడు. తాను ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ని కలిశానని చెప్తున్నాడు శ్రీచరణ్. స్పాట్లోనే ఎంక్వైరీ ఆఫీసర్కి కాల్ చేశాడు రాధా గాయత్రి తండ్రి. ఇక తాను శ్రీచరణ్ కలవలేదని, శ్రీచరణ్ వచ్చే వరకు అతని పేరెంట్స్ను వదలమని చెప్పి రాధా గాయత్రి పేరెంట్స్ చెప్తున్నారు. విశాఖ టెక్కి రాధా గాయత్రి మరణం పైన ఇటు శ్రీచరణ్ తల్లిదండ్రులు స్పందించారు. శ్రీచరణ్ తల్లిదండ్రులు మొదటిసారిగా బయటికి వచ్చారు. అయితే రాధా గాయత్రి తల్లిదండ్రులు ఇప్పుడు శ్రీచరణ్ తల్లిదండ్రులు చుట్టుముట్టారు. అక్కడే స్పాట్లో మీ అబ్బాయి ఎక్కడ నిలదీశారు, స్వయంగా ఫోన్ చేశారు. ఎక్కడ అడిగితే ముస్సోరిలో ఉన్న ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ దగ్గర నేను కలిశాను, మాట్లాడుతున్నానని చెప్పారు. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కూడా ఫోన్ చేశారు, మా దగ్గర రాలేదని ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పడంతో మరింత తారాస్థాయికి చేరింది. వాళ్ళు వచ్చేంత వరకు వాళ్ళ పేరెంట్స్ని వదిలిపెట్టమని చెప్తున్నారు రాధా గాయత్రి తల్లిదండ్రులు. ఇక విశాఖ టెక్కి రాధా గాయత్రి మరణం పైన శ్రీచరణ్ తల్లిదండ్రులు స్పందించారు. రాధా గాయత్రి మరణం బాధాకరం అంటున్నారు. మేము చట్టాన్ని గౌరవిస్తాం. ఎత్తైన ప్రాంతంలో ఆక్సిజన్ తక్కువగా ఉండడం వల్లే రాధా గాయత్రి ప్రాణాలు కోల్పోయిందని శ్రీచరణ్ పేరెంట్స్ అంటున్నారు. నిజంగానే శ్రీచరణ్ తప్పు చేస్తే మేము ప్రాణాలు తీసుకుంటామని చెప్పి శ్రీచరణ్ తల్లిదండ్రులు అంటున్నారు. అంటే శ్రీచరణ్ తప్పు ఏ మాత్రం కూడా లేదనేది శ్రీచరణ్ పేరెంట్స్ చెప్తున్నమాట. ఒకసారి అటు రాధా గాయత్రి తల్లిదండ్రులకి శ్రీచరణ్ తల్లిదండ్రులకు మధ్య ఆ గొడవకు సంబంధించిన ఆ విజువల్ చూద్దాం. మీకెలా తెలుసు? ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? ఎవరికి చెప్పారు? అక్కడ ఎక్కడ ఉన్నాడు? నాకు ఇవన్నిటికీ కావాలని ఈయన గురించి నాకు చెప్పండి. నా కూతురు న్యాయం నాకే కావాలి. ఎందుకంటే నా కడుపు చెంచుకుని పుట్టింది ఆ పిల్ల. తండ్రికి ఎంత బాగుందో నాకు అంతకన్నా 300 మేము చచ్చిపోవాలా చెప్పండి. మేము ఇద్దరం 2 నిమిషాలు పడుతుంది చావడానికి. కానీ దాని ఒంటరి ఏంటనే తెలిస్తేనే తప్ప నేను నా ఊపిరి తీసుకోవాలి. మీ అబ్బాయి తప్పు చేసాడు అని మీరు ఒప్పుకోవాల్సిందే. చేసాడు మీకు తెలుసు. వాడు సైకో అని నా కూతురు 100 సార్లు చెప్పినా మీరు వెనకేసుకొచ్చారు. బండి మీరు 100 సార్లు చెప్పినా వెనకేసుకొచ్చారు. నువ్వు సర్దుకో అని చెప్పేవారు. ఎప్పుడు చెప్పలేదండి. అమ్మాయి తను కావాల్సినట్టు తను అనుకున్నట్టు మీకు తెలుసు. మీకు విషయం తెలుసు. తనకి ఇష్టం లేకపోతే ఎక్కడికి వెళ్ళదు అని కూడా మీకు తెలుసు. తను ఎంతో సంతోషంగా వెళ్ళింది. సంతోషంగా 5వ తారీఖు వచ్చిన వాడు అది మీకు తనకి ఇష్టం లేకపోతే తను కూడా వెళ్ళలేదు. నాకు రోజు గంటకి అప్డేట్ ఇస్తున్నారు వాళ్ళు. గంటకి నేను ఫోన్ చేస్తున్నాను వాళ్ళకి. మీరేమనుకుంటున్నారు? మీ అబ్బాయిని ఇప్పుడు తప్పిస్తారా? లేకపోతే మీ ఉద్దేశం ఏం చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? ఇవాళ మాకు కావాలి. ఎందుకంటే మీ అబ్బాయి ఎక్కడున్నాడో ముందు రమ్మని రమ్మనండి. వాళ్ళ చెయ్యలేదు రైట్. మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాలని చెప్పి రాధా గాయత్రి తల్లిదండ్రులు అటు శ్రీచరణ్ తల్లిదండ్రులతో వారిస్తున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. తమ బాధను వెలగక్తూ అటు శ్రీచరణ్ తల్లిని అడుగుతూ ఉన్నారు రాధా గాయత్రి పేరెంట్స్. అయితే మా అబ్బాయి ముస్సోరికి వెళ్ళాడని చెప్పి అనగానే వెంటనే రాధా గాయత్రి తల్లిదండ్రులు అటు తండ్రి సుధాకర్ శ్రీచరణ్ కాల్ చేస్తాడు. ఒకసారి శ్రీచరణ్ ఏం మాట్లాడాడు, శ్రీచరణ్తో కాల్లో అటు సుధాకర్ ఏం మాట్లాడు, ఒకసారి ఆ మాటలు కూడా విన్నా. నేను మామయ్యని. హలో చెప్పండి. ఎక్కడున్నావు నువ్వు? నువ్వు ఎక్కడున్నా అసలు చెప్పా. హలో చరణ్. హలో మీ మావగారు గొంతు కూడా తెలీదా? ఎక్కడున్నావు అడిగితే ఏం సమాధానం లేదు. ఏదో ఇంగ్లీష్లో అప్పుడే పాపం ఆయన డైరెక్ట్గా అమెరికా నుంచి ఇప్పుడే ఫ్లైట్ దిగిపోయి తెలుగు మొత్తం మర్చిపోయినట్టుగా నేను మామయ్య నేను ఎంత చక్కగా ఆయన మాట్లాడుతూ ఉంటే అనేది మాట్లాడుతున్నారు ఇంగ్లీష్లో. సో ఇది డెఫినెట్గా ఎస్కేప్ అవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారనేది రాధా గాయత్రి తల్లిదండ్రులు చెప్తున్నమాట.
సో ఇంకా డీటెయిల్డ్గా రాధా గాయత్రి తల్లిదండ్రులు కానీ శ్రీచరణ్ తల్లిదండ్రులు ఆర్టీవీతో కూడా మాట్లాడుకొచ్చారు. వాళ్ళ గొడవ ఏంటి, వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళ ఆవేదన ఏంటి ఆర్టీవీతో లేపుకున్నారు. ఒకసారి వారు ఏం మాట్లాడారో చూద్దాం. చరణ్ తండ్రి దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. దుర్గాప్రసాద్ గారు, చాలా రకాల అంశాలు చాలా ఉన్నాయి, మీతో నేను మాట్లాడాను, అట్లాగే వైరల్ అవుతున్నాయి. అయితే ఒక తండ్రిగా శ్రీచరణ్తో చాలా అనుబంధం మీకు ఉంటుంది, వారికి కూడా ఎంతో కొంత ఉంటుంది. అయితే శ్రీచరణ్ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది? వాళ్ళు ఒకటే ఆరోపణ చేస్తున్నారు, మా అమ్మాయిని నమ్మించి తీసుకెళ్లారు ఇట్లాగా. ఇది చూసి కొంత పబ్లిక్ కూడా అట్లాగా అనుమానపడే అవకాశం ఉంది. యాజ్ ఎ పేరెంట్ గా మీరేమనుకుంటున్నారు? దే ఆర్ హ్యాపీ అండి. మొదట్లో కొంచెం కోర్సివ్గా ఉన్నమాట రైట్, 2-3 నెల వరకు, అంటే నవంబర్లో వెళ్ళింది, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. జనవరి ఎండింగ్తో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కోర్సివ్ మెకానిజం అంతా పోయి బ్రెయిన్ నుంచి. నేను తిరిగి చెప్పాను ఒకటే మాట, టైం అనేది వస్తుంది, మాలాగా కోర్సివ్గా ఉంటారు ఇద్దరు. కొంచెం ఈ 3-4 నెలలు కనుక ఓపిక పడితే హ్యాపీగా ముందుకెళ్ళచ్చు అన్న. ఆ అమ్మాయి నా మాట నమ్మింది, అలాగే మా శ్రీచరణ్ నమ్మాడు. దాని ప్రకారంగా తర్వాత వాళ్ళ సమస్యలన్నీ మెల్లగా వెనక్కి వేసుకున్నారు, హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేశారు. శ్రీచరణ్కి ఎప్పుడు టైం ఉన్నా యూజ్ టు కమ్ టు ఢిల్లీ, 5 రోజులు 4 రోజులు అలా ఉండేవాడు హ్యాపీగా. మొన్న మధ్య మేము మధుర వెళ్ళాం. మధుర బృందావన్ అంటారే, కృష్ణుడు పుట్టిన ప్లేస్, అక్కడికి వెళ్ళాం నలుగురం. బాగా తిరిగాం, బాగా వచ్చాం. అంటే మొత్తం ఫ్యామిలీ, మీ వైఫ్, మీరు, శ్రీచరణ్ అందరు నలుగురు కూడా వెళ్ళారు సార్? నలుగురు వెళ్ళాం. అప్పుడు ఎట్లా ఉన్నారు వాళ్ళు? వెరీ హ్యాపీగానే ఉన్నారు. నాకు టాంజిబుల్ కోహెసివ్నెస్ ఎక్కడ కనపడలేదు, బాగానే ఉన్నారు. సరే, అలా జరిగింది. అయితే కాలక్రమంగా వాళ్ళిద్దరి మధ్య లవ్ పెరగడం మొదలైంది. నౌ దే ఆర్ హ్యాపీ. అందుకని వెళ్ళొస్తానన్నా, మరి నా పుట్టినరోజు జూన్ 14 వాడు పుట్టినరోజు కదా, వెళ్ళి హరిద్వార్, ఋషికేశ్, అటు ఇటు ముస్సరి కూడా వెళ్ళొస్తాను అన్నాడు. ఓకే వెళ్ళండి అని చెప్పి హ్యాపీగా పంపించాను. ఏదైనా కొంచెం అనుమానాస్పదంగా ఉంటే, కోర్సివ్గా ఉన్నట్టయితే అక్కడే ఆపేసేవాళ్ళం కదా. మేము నమ్మిన తర్వాతే పంపించాము. జరిగింది అది. మరి ఎట్లా జరిగి ఉండొచ్చు? పర్సనల్ గా మీరు ఏమనుకుంటున్నారు? అబ్బాయి ఇన్సిడెంట్ అయిన తర్వాత మీకు కలిసారు, ఒక 4 రోజులు సింహాచలంలో కూడా ఉన్నారు కదా, అప్పుడు ఏమైనా చెప్పారా, మమ్మీ ఇట్లా జరిగింది, డాడీ బై మిస్టేక్ ఇట్లా జరిగింది, అట్లా ఏమైనా చెప్పారా? మీరేమనుకుంటున్నారు? ఎలా చనిపోయి ఉండొచ్చు? అంటే సహజంగా